కావాల్సినటువంటి వారు అక్కడికి వెళ్ళిపోయి మీకు ఇలా చేయాలి అలా చేయాలి వాళ్ళు చెప్తున్నారన్నమాట. మన వారన్నా మన వాళ్ళలో ప్రతిభావంతులన్నా మన శ్రీనివాసరావు గారికి పంచప్రాణాలుగా చూస్తుంటారు. వారు చాలా ఆ గొప్ప మనసుకి చాలా చాలా ధన్యవాదాలు. ఇప్పుడు మన సన్మాన కార్యక్రమాలు ప్రారంభించుకుందాం. మొట్టమొదటి సన్మాన గ్రహీత కళాకారుడు, వారి గురించి చెప్పాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ విజువల్ చూశారు. కుమ్మరి రంజిత్, చిత్రకారులు కుమ్మరి రంజిత్. వీరిని సన్మానించాల్సిందిగా శ్రీయుతులు శ్రీనివాసరావు గారు, శివశంకరయ్య గారిని, ప్రసాద్ గారిని కోరుకుంటున్నాం. సన్మానించండి. రంజిత్ కుమార్. నెక్స్ట్ సామూర్తి గారు రెడీగా ఉండండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ ఆవునూరి సామూర్తి గారు. వీరొక అద్భుతమైనటువంటి చిత్రకారులు. వీరు కుమ్మరివాడ ఊర్సు వరంగల్ డిస్టిక్ నుంచి వచ్చారు. వేరే ప్రతి చిత్రము ఒక కళాఖండమై మనకేదో చెప్తున్నట్టు అనిపిస్తుంది. యాక్చువల్గా సజీవ కళ ఉట్టిపడుతుంది వారి చిత్రాలలో. వీరు అన్ని కేటగిరీలలో అనేక అద్భుతమైనటువంటి చిత్రాలు వేసి అనేక మందిని ప్రశంసలు పొందారు. వీరు అనేక హైలీ కమాండబుల్ 2000 అవార్డు పొందారు. ప్రతిభా పురస్కార్ వైజాగ్లో పొందారు. చిత్రకళారత్న బిరుదును పొందారు. ఓరుగల్లు ఆర్ట్ గ్యాలరీలో వీరి చిత్రాల ప్రదర్శన జరిగింది. అలాగే సమ్మర్ క్యాంప్స్ నిర్వర్తించి ఉత్సాహవంతులైనటువంటి విద్యార్థులకు చిత్రకళలో మెలకువలు నేర్పిస్తుంటారు. ఎర్త్ డే 2023 మొదలైన అనేక అవార్డులు అందుకున్నారు. వీరి జీవితంలో మరింత ప్రతిభ సాధించి ముందుకు అద్భుతంగా దూసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఓకే, ఇచ్చేయండి. ఓకే ఓకే, తర్వాత నేను చెప్తాను. ఓకే సార్, థ్యాంక్ యూ. నెక్స్ట్ బొప్పుడి త్రిషిక, చిచ్చర పిడుగు. త్రిషిక గురించి ఇంతకుముందుకే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ చిన్నారిని ఈ వయసులోనే అంత అద్భుతమైనటువంటి నాట్యకారిని తీర్చిదిద్దిన వారి తల్లిదండ్రుల గొప్పతనం చాలా గొప్పది. వాళ్ళ తల్లిదండ్రులు ఇక్కడే ఉన్నారు, రండి సార్, ప్లీజ్ వెల్కమ్. చిన్నారికి ఈ వయసులోనే అద్భుతమైనటువంటి శిక్షణను ఇప్పించి ఎన్నో అవార్డులు గెలుచుకునేలా చేశారు. మీరు ధన్యులు. చిన్నారి ఎన్నో అద్భుతాలు సాధించి మీకు మన కులానికి ఎంతో పేరు తీసుకొస్తుందని ఆశిస్తాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ది బెస్ట్ చిన్నారికి. నెక్స్ట్ కళారంగానికి చెందినటువంటి మరొక నృత్యకారిణి భాడిష దివ్యజ్యోతి. ప్లీజ్ కమాన్ టు ది డయాస్ అమ్మా. దివ్యజ్యోతి నాగోల్ నుంచి వచ్చారు. భరతనాట్యంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ నుంచి మాస్టర్స్ డిగ్రీ తీసుకున్నారు. 14 సంవత్సరాల ప్రయాణం నాట్యకళలో. వీరి యొక్క గురువులు, ఎందుకంటే గురువును తలుచుకోవడం అనేటువంటిది చాలా గొప్ప విషయము.
విశాఖ రవిప్రకాష్ గారు, సంతోష్ తవంగ్ గారు, విజయ మాధవన్ గారు వీరి యొక్క గురువులు. వారి ఆధ్వర్యంలో 50కి పైగా సోలో నృత్యాలు, 100కు పైగా గ్రూప్ డ్యాన్సుల్ని ప్రదర్శించారు. ప్రస్తుతం సొంత డ్యాన్స్ అకాడమీ నడిపిస్తూ ఎంతోమంది ఔత్సాహికమైనటువంటి నాట్యకారులను తయారు చేస్తున్నారు. ఆల్ ది బెస్ట్ అమ్మ. ఈ వేదిక నుంచి పెద్దలందరి ఆశీర్వాదాలు మీ వెంటనే ఉంటాయి. మన నెక్స్ట్ ప్రోగ్రామ్కి వీరే భరతనాట్యం నేను చేసే ప్రతి ప్రోగ్రామ్కి కంపల్సరీ ఉంటుంది. నెక్స్ట్ టైం మీరే అమ్మ, మీకు ఏ పనున్నా రావాలి. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ. నెక్స్ట్ డాక్టర్ ప్రదీప్ మొగిల్చెర్ల. డాక్టర్ ప్రదీప్ మొగిల్చెర్ల అసిస్టెంట్ ప్రొఫెసర్, విద్యారంగం. వీరు ఒక మారుమూలు ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి అయినప్పటికీ కూడా తనలో ఉన్నటువంటి ఉత్సాహం, గెలవాలి, ఎదగాలన్నటువంటి తీవ్రమైనటువంటి కోరిక వారిని పిహెచ్డి చేసేలాగా చేసింది. వీరు పవర్ మేనేజ్మెంట్ స్ట్రాటజీలో పిహెచ్డి చేసి ప్రముఖ ఇంజనీరింగ్ కాలేజీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా వర్క్ చేసుకుంటూ స్టూడెంట్స్కి చాలా ఇన్స్పిరేషన్గా నిలుస్తున్నారు. మీరు ఎంతోమంది విద్యార్థుల్ని ఉన్నతులుగా తీర్చిదిద్దాలని మనస్ఫూర్తిగా ఈ వేదిక నుంచి కోరుకుంటున్నాం. ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్. నెక్స్ట్ నీలకంఠ వర్షిత్ కుమార్, రెడీగా ఉండండి. ఒక్కటే చిన్న మాట సార్. యాక్చువల్గా ఇటకాల వీరయ్య గారు ఇంతకుముందు శాలివాహన ట్రస్ట్ తరపున మ్యాట్రిమోనీ ప్రోగ్రాం పెట్టినప్పుడు ఫస్ట్ స్టార్టింగ్లో పబ్లిక్ చాలా తక్కువ ఉండే, ఏమొస్తారో అనుకున్నా కానీ మొత్తం హాల్ మొత్తం నిండిపోయింది. అసలే సార్ ఎక్కువ పబ్లిసిటీ కూడా చేయరు, హాల్ మొత్తం నిండిపోయింది. ఈరోజు కూడా హాల్ మొత్తం నిండిపోయింది. సార్ మీరు ఏ ప్రోగ్రామ్ చేసినా ఇలాగే సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను సార్. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ సపోర్ట్. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు నీలకంఠం వర్షిత్ కుమార్, స్టూడెంట్, హాకీ ప్లేయర్, చిచ్చర పిడుగులాగా ఫీల్డ్లో చెలరేగిపోతుంటాడు. అలాగే చెస్, వర్షిత్ చెస్ క్రీడా పోటీల్లో ప్రతిభ కనబరుస్తున్నారు. అనేక సార్లు రకరకాల వేదికలపైన పోటీల్లో పాల్గొని ఎన్నో పథకాలు గెలుచుకున్నాడు. ప్రముఖుల చేత ఆశీర్వాదాలు పొందుతూనే ఉన్నాడు, సత్కారాలు, పురస్కారాలు పొందుతూనే ఉన్నారు. ఆల్ ది బెస్ట్ నాన్న, గాడ్ బ్లెస్ యూ. నెక్స్ట్ కుమ్మరి మంజుల. కుమ్మరి మంజుల వీరు తెలంగాణ స్టేట్ క్లే స్టాచ్యూ మ్యానుఫ్యాక్చర్ సొసైటీకి ప్రెసిడెంట్గా ఉన్నారు. ఇప్పుడు మట్టి వినాయకులను తయారు చేసి ముఖ్యమంత్రి దగ్గర నుంచి ఎందరో ప్రముఖులకి వారి చేతుల మీదుగా అందించి మన యొక్క వృత్తి ధర్మాన్ని మరియు పర్యావరణ సంరక్షణ ధర్మాన్ని కూడా రెండింటినీ వారు నిర్వర్తిస్తున్నారు. ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేసి మీరు ఎంతో పైకి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. వీరికి మనం ఎందుకు సన్మానిస్తున్నాం అంటే ఫస్ట్ మన కులాన్ని మనం సన్మానించుకోవాలి, అది ఫస్ట్, అవునా కదా? సో అందుకని వీరేంటంటే మన తెలంగాణ స్టేట్ గవర్నర్ తమిళ సై ద్వారా అవార్డు తీసుకున్నారు బెస్ట్. వీరి ప్రత్యేకత అంటే వీరేంటంటే గవర్నమెంట్ కానీ వాళ్ళు ప్రతి మట్టి వినాయకులను ప్రతి వినాయక చవితికి తక్కువ రేట్లో అమ్ముతారు, కొన్ని చోట్ల ఫ్రీగా పంపిస్తారు వీళ్ళు. సో అందుకని గవర్నమెంట్ వీళ్ళు అప్రిషియేట్ చేసి వీరిని కూడా
సన్మానించారు, అవార్డు పొందింది. చూడండి మన దాంట్లో ఎంతమంది అవార్డు చూడండి, చెప్పాను కదా మన లోపల ఆర్ట్ అనేది చాలా ఉంది, కానీ దాన్ని బయటికి తీయాలి. మనం అంటాం మన వృత్తి ఏమున్నది అనేది. చూడండి వాళ్ళ స్టేజ్ ఎక్కడికి ఉన్నది ఇప్పుడు. థ్యాంక్ యూ అమ్మా. ఇప్పుడు రాబోయే వ్యక్తి ఒక గొప్ప విశిష్ట వ్యక్తి. వారు శిల్పకళలో ప్రావీణ్యులు. వారి శిల్పాలు మాట్లాడుతుంటాయి, మనకేదో సంగతులు చెప్తున్నట్టుంటాయి. ఎందుకంటే ఎంతోమంది ప్రముఖుల యొక్క శిల్పాలను వారు చేయడం జరిగింది. వారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. శ్రీ హరేంద్రనాథ్ ఉడయార్ గారు, ప్లీజ్ కమాండ్ టు ద డయాస్ సర్. బుద్ధ పూర్ణిమ ప్రాజెక్ట్లో వర్క్ చేశారు. అలాగే బ్రోంజ్ స్టాచ్యూస్ ఎన్నో స్టార్ట్ చేశారు. బిఆర్ అంబేద్కర్ యొక్క విగ్రహాలు ఎన్నిటినో వీరు తయారు చేశారు. 20 ఫీట్ల విగ్రహం సుభాష్ చంద్రబోస్ గారిది వీరు తయారు చేశారు. అలాగే ఎంతోమంది ప్రముఖుల యొక్క విగ్రహాలని జీవముట్టి పడేలా చేసినటువంటి మహా గొప్ప శిల్పి వీరు. ఇంకా మన కమ్యూనిటీలో అద్భుతమైనటువంటి శిల్పకారులు ఉన్నారు. మనం చాలా అదృష్టవంతులం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఆరోగ్యాలతో చక్కగా ఉండి మరింత సేవ చేసి ఎంతోమంది శిల్పకారులు తయారు చేశారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నెక్స్ట్ ఎగిరిశెట్టి బాలయ్య గారు, వీరు మాజీ ఎంపీటీసీ. మన కులం తరఫు నుంచి కూడా రాజకీయ రంగంలో దూసుకెళ్తున్నారు. దానికి చక్కటి ఉదాహరణ మన బాలయ్య గారు. సామాజిక సేవయే ఒక ముఖ్య ఉద్దేశంగా, ఒక లక్ష్యంగా పెట్టుకొని ఎన్నో కార్యక్రమాలు నిర్వర్తిస్తూ ఎప్పటికీ ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల్ని మహేశ్వరం నియోజకవర్గంలో మన కులస్తుల కొరకు పోరాటం చేసి ఎకరన్నర భూమిని కూడా వీరు సాధించడం జరిగింది. వారు పట్టుబట్టినంటే ఎట్టి బస్సులో వదలరు. సో అటు సామాజికంగా మరియు ఇటు కులపరంగా ఎన్నో సేవలు చేసి మన కులానికి ఒక గొప్ప పేరు తీసుకొస్తున్నారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఎన్నో ఉన్నతమైనటువంటి పదవులు అలంకరించాలని, మన కులానికి ఒక గొప్ప పేరు తీసుకురావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాము. నెక్స్ట్ జాపాల భావన సుధాకర్, తుక్కుగూడ మున్సిపాలిటీ ఎక్స్ కౌన్సిలర్ గారు రెడీగా ఉండాలి. ఓకే ఓకే. జాపాల సుధాకర్ గారు, తుక్కుగూడ మున్సిపాలిటీ ఎక్స్ కౌన్సిలర్. ఎంతోమంది విద్యార్థులకి కార్పొరేట్ స్కూల్స్ కావచ్చు, ప్రైవేట్ స్కూల్స్లో ఫ్రీ సీట్లు వచ్చే విధంగా కృషి చేశారు. ఒక 10-15 మందికి విద్యాదాతగా నిలిచారు. డొనేషన్ లేకుండా, అడ్మిషన్ ఫీజు లేకుండా వారు కృషి చేస్తున్నారు. వీరు ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ముందుకెళ్ళాలండి. గవర్నమెంట్ స్కూళ్ళ లోపల వాటి యొక్క సౌకర్యాలను మెరుగుపరచడంలో కూడా వీరు ప్రముఖంగా పోరాటం చేస్తున్నారు. చాలా మంచి విషయాలు సార్, థ్యాంక్ యూ. గవర్నమెంట్ స్కూళ్ళ ఆధునీకరణ కొరకు అనుకుంటా 1,00,000 రూపాయలు ఈరోజే డొనేషన్ చేసి వచ్చారు. అలాగే 500 మార్కులు దాటిన పిల్లలకు కూడా వాళ్ళని ప్రోత్సహించే విధానం లోపల వాళ్ళకి ప్రతిభా పురస్కారాలని ఈరోజే నిర్వర్తించడం జరిగింది. మొదటి స్థానం సాధించిన స్టూడెంట్కి 10,000, రెండవ స్థానం 8,000, మూడవ స్థానం 7,000. ఇలా తుక్కుగూడ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో
చదివినటువంటి విద్యార్థులను ప్రోత్సహించే విధానం లోపల వీరు దాదాపు కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు. జాపల సుధాకర్ గారు వీరు ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేసి రాజకీయ రంగంలో అచంచలంగా ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ మందారప్ సంపత్. మందారప్ సంపత్ గారు ప్రిన్సిపల్ గారు. వీరు కొంతకాలం దాదాపు 11 సంవత్సరాలు ప్రముఖ కార్పొరేట్ విద్యా సంస్థల్లో కెమిస్ట్రీ లెక్చరర్గా వర్క్ చేశారు. ఆ తర్వాత నా ప్రయాణం ఇది కాదని చెప్పేసి కాంపిటేటివ్ ఎగ్జామ్లో స్టేట్ ఫస్ట్ ర్యాంకులో నిలిచి గవర్నమెంట్ ప్రిన్సిపల్గా ఉద్యోగం సంపాదించారు. మహాత్మా జ్యోతిరావు పులే బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్లో ప్రిన్సిపల్గా చేస్తున్నారు ప్రస్తుతం వీనవంక కరీంనగర్ డిస్టిక్లో. అలాగే వీరు ప్రిన్సిపల్గా బాధ్యతలు తీసుకున్న కొద్ది రోజుల్లోనే 10వ తరగతిలో 100% పాస్ పర్సంటేజ్ వచ్చేలాగా కృషి చేశారు. ఇంకా మీరు విద్యార్థులని కాంపిటేటివ్ పర్పస్లో బాగా మోటివేట్ చేసి వారు ఉన్నతమైనటువంటి ర్యాంకులు సాధించే దిశగా మీరు కృషి చేస్తారని కోరుకుంటున్నాం. నెక్స్ట్ కొమరపాలెం జ్యోతి గారు రెడీగా ఉండండి. కొమరపాలెం జ్యోతి గారు రెడీగా ఉండండి. ఓకే, సమయాభావం ఉంది, దయచేసి వేరే వారికి అవకాశం అండి. జ్యోతి గారు ప్లీజ్ కమాండ్ టు డాస్. కొమరపాలెం జ్యోతి గారు స్కూల్ అసిస్టెంట్గా సేవలు అందిస్తున్నారు. వీరు విద్యార్థుల్లో స్ఫూర్తిని నింపి చక్కటి పౌరులుగా తీర్చిదిద్దుతున్నారు. అలాగే వీరు ఎంఎస్సి బీఈడి చేశారు. ములుగులో టీచర్గా వర్క్ చేస్తున్నారు. యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ టీచింగ్ లోపల చాలా నైపుణ్యాన్ని కలిగినటువంటి వారు. గత 10 సంవత్సరాల నుంచి 10వ తరగతి విద్యార్థుల్లో 100% ఉత్తీర్ణత శాతాన్ని మెయింటైన్ చేస్తున్నారు. జాతీయ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో అనేక అవార్డులు పొందారు. థ్యాంక్ యూ మేడం. ప్లీజ్ మీకు ఈ ఫొటోస్ అన్నీ కూడా మీకు పెట్టాను కదా, మీ వాట్సాప్ గ్రూప్లో మొత్తం ఫొటోస్ అన్నీ పోస్ట్ చేస్తాను నేను. డోంట్ బాదర్ అబౌట్ ఫొటోస్. మీకు ఎల్లుండి చూసుకోండి, మొత్తం ఫొటోస్ అన్నీ వస్తాయి. ఒక 400 ఫొటోస్ పెడతాను, చూసుకోండి. మీకు ఎవరి ఫోటో వారు తీసుకోండి. సో ఇక్కడ మీరు కెమెరాలు పెట్టుకొని మొబైల్ కోసం చేయాల్సిన అవసరం లేదు, అన్ని గ్రూపులు వస్తుంది. ఇప్పుడు కుమ్మరి కృష్ణ సంగారెడ్డి నుంచి వచ్చారు. వీరు ఎస్జిటిగా పనిచేస్తున్నారు, సేవలు అందిస్తున్నారు. వీరేంటంటే ప్రభుత్వ పాఠశాలల్ని ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ఉండేటట్టుగా కృషి చేస్తున్నారు. మీ యొక్క అనన్యమైనటువంటి కృషి చాలా అభినందించదగినటువంటిది సార్. అలాగే విద్యార్థులకు పర్యావరణం పైన అవగాహన కలిగించడము, సైన్స్ మ్యాథమెటిక్స్ లోపల వారికి చక్కటి మెలకువలు నేర్పించి, షార్ట్కట్స్ నేర్పించి వారికి చక్కటి రిజల్ట్ వచ్చేలాగా ప్రోత్సహించడం అనేది చేస్తున్నారు. మీరు ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేసి స్టూడెంట్స్కి ఆదర్శభావంగా ఉండాలని కోరుకుంటూ. రైట్ సార్, థ్యాంక్ యూ. నెక్స్ట్ అద్దంకి మధుసూదన్ రావు గారు వచ్చారా? ఓకే సార్, రండి. మధుసూదన్ రావు గారు గిద్దలూరు నుంచి వచ్చారు, మార్కాపురం డిస్టిక్. వీరు పారాలీగల్ వాలంటీర్గా గిద్దలూరు కోర్టు అదాలత్లో చాలా సంవత్సరాల నుంచి కృషి చేస్తున్నారు. వీరు నిరంతరం ఎప్పుడు ఏదో ఒక సామాజిక కార్యక్రమం లోపల బిజీ అయి ఉంటారు. చాలా చురుగ్గా పాల్గొండి ఎందరికో ఆదర్శప్రాయులుగా నిలుస్తున్నారు.
వీరు చేస్తున్నటువంటి అనేక కార్యక్రమాల్లో కొన్ని ప్రభుత్వ పథకాలని ప్రజలందరికీ అందేట్లుగా చేయటము, ఇంకా రకరకాల సామాజిక కార్యక్రమాల్లో ఎప్పుడు బిజీగా ఉంటారు. థ్యాంక్ యూ సార్. మీరు ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేయాలని ఈ వేదిక నుంచి కోరుకుంటున్నాం. నెక్స్ట్ పోతుగంటి గంగాధర్ గారు రెడీగా ఉండండి. పోతుగంటి గంగాధర్ గారు, సివిల్ ఇంజనీర్, ప్లీజ్ కమాండ్ టు ది డయాస్ సార్. వీరు మన టీం మెంబర్ అశోక్ గారి ఫాదర్. గంగాధర్ గారు ఎప్పుడు కూడా మామగారు. వీరు అనేక సామాజిక కార్యక్రమాల్లో చాలా చురుగ్గా పాల్గొంటారు. ఎప్పుడూ తన చుట్టూ ఉన్నవారు సంతోషంగా ఉండాలని కోరుకునే ఒక గొప్ప మనసున్నటువంటి వ్యక్తి. ఇక్కడ రా బా ప్లీజ్. ఇక్కడ ఏంటంటే మీకు ఒక విషయాన్ని చెప్పదలుచుకున్నాను. వీరు ఈ గంగాధర్ గారు ఈ మా యంగ్ అండ్ డైనమిక్ టీమ్ లీడర్ వల్ల మామగారు. రండమ్మా, మీరెక్కడ రండి, ముందుకు రండి. వారి కూతురు. సో మిగతా వాళ్ళంతా కూడా వాళ్ళ రిలేటివ్స్. గట్టి ఒకసారి చెప్పట్లేదు, ఎందుకంటే మా టీమ్ లీడర్. థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇప్పుడు కుమ్మరి వెంకటయ్య గారు, జర్నలిస్టు. కుమ్మరి వెంకటయ్య గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. వీరు ఎంఏ బిఈడి సోషల్ వర్క్లో మాస్టర్ డిగ్రీ, హిందీ విద్వాన్. వీరికి సాహిత్యరత్న అన్న బిరుదు కూడా ఉంది. జర్నలిస్టు, చక్కటి ఫోటోగ్రాఫర్. 15 సంవత్సరాలుగా సామాజిక సేవ లోపల పాల్గొంటున్నారు. వీరు పెద్దేముల్ మండల్ చప్పట్లు చప్పగా ఉన్నాయి, నిద్రపోయినట్టున్నారు. వికారాబాద్ డిస్టిక్ పెద్దేముల్. వీరి చేసినటువంటి కృషి చాలా ఉంది. బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించడానికి ఎంతో కృషి చేస్తున్నారు. పిల్లలని పనులు మాన్పించి చదువులపై వెళ్ళేటట్టుగా ప్రేరేపిస్తున్నారు. వయోజన విద్య, స్వచ్ఛ భారత్, నేత్రదానం క్యాంపులు మెయింటైన్ చేయడము, దంతవైద్య శిబిరాలు నడిపించడము, రక్తదాన శిబిరాలు, యువతలో రక్తదానం యొక్క ప్రాముఖ్యతను వివరించి వారిని రక్తదానం చేసేటట్టుగా ప్రోత్సహిస్తారు. సాంప్రదాయ వృత్తుల సంరక్షణకి ఎంతో కృషి చేస్తుంటారు. ప్రభుత్వ పథకాలు. ఓకే, వనజీవి రామయ్య గారి సినిమా కూడా తీశారా? ఓకే, రామయ్య గారి నాన్నగా వీరు నటించారంట, చాలా సంతోషం. ఓకే, అలాగే వీరి గ్రామంలో మినీ లైబ్రరీని వ్యవస్థాపన చేసి స్థాపించారు. చాలా సంతోషం సార్, వెరీ నైస్. వీళ్ళెవరు? దయచేసి కూర్చోగలరని మనవి చేస్తున్నాము. మీకు సన్మానం అయిపోతే సరిపోదు, ఇంకా చాలా కార్యక్రమాలు ఉన్నాయి. కాస్త జనాలు ఉంటేనే కదా ఉత్సాహంగా ఉండేది. ఇప్పుడు మన కులం కొరకు
పనిచేస్తున్నటువంటి వారు కొంతమంది ఉన్నారు. వారిని కూడా మనం సత్కరించుకోవడము, వారిని నలుగురికి పరిచయం చేయడం కూడా చాలా ఇంపార్టెంటు. శ్రేయతులు బి రామచంద్రయ్య గారు, ఇది హయత్ నగర్ ప్రెసిడెంట్ గారు, ప్లీజ్ కమాండ్ టు దయస్ సార్. వీరు కుమ్మర శాలివాహన ప్రెసిడెంట్ హయత్ నగర్ ఏరియాకి. వారి ఎన్నో పనులున్నా కానీ వాటిని వదులుకొని మన సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు చాలా చురుగ్గా. థ్యాంక్ యూ సార్. మీరు ఇంకా ఎంతో ఉత్సాహంగా మన కుల సేవ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇప్పుడు నెల్లుట్ల అరుణ్ కుమార్, నెల్లుట్ల అరుణ్ కుమార్ మీరేనా? వీరు యువరత్నం, ఎంతో ఎనర్జెటిక్గా సామాజిక సేవ చేయడానికి ముందుకొస్తున్నారు. వీరు 30 అన్నారం కుమ్మర శాలివాహన సంఘం అధ్యక్షులు. ఈ వయసులోనే సామాజిక సేవ పట్ల స్పృహ కలిగినందుకు చాలా ఆనందం. మీలాంటి యువత ముందుకొచ్చినప్పుడే సామాజిక కార్యక్రమాలు ఎంతో చాలా వేగంగా ముందుకు తీసుకెళ్తాయి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ దయచేసి వినండి, దయచేసి వినండి. మేము మా జర్నీలో 2022 నుంచి స్టార్ట్ చేశాము. మొత్తం టీం దాదాపు ఒక 40 మెంబర్స్ ఉంటాం మేము. 40 మెంబర్స్ వీళ్ళంతా కలిసి కూడా నేను అర్ధరాత్రి రమ్మంటే అర్ధరాత్రి వరకు వస్తారు. ఏ టైం అంటే ఆ టైం మేము 22 నుంచి ఇప్పటి వరకు మన కులానికి సేవ చేస్తున్నాం. ఇప్పుడు దాదాపు 20 ప్రోగ్రామ్స్ కండక్ట్ చేశాం. లాస్ట్ జనవరిలో దుబాయ్లో కూడా చేశాం. ఇంటర్నేషనల్ ప్రజాపతి కాన్ఫరెన్స్ పెట్టాం. కూడా మీకు చెప్పాలంటే అక్కడ ఉన్న వాళ్ళు ఎవరికి తెలియదు. నేను ఇక్కడుండి డేటా కలెక్ట్ చేసి వాళ్ళందరినీ ఒక ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసాం. ఆడ చేసి ఒక అడా కమిటీ కూడా ఏర్పడేద్దాం ప్లాన్ చేసి వచ్చాను అక్కడ. సో ఈ విధంగా వీళ్ళందరూ ఈ శాలివాహన చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మా టీం మెంబర్స్ అందరూ కూడా ఏ ప్రోగ్రాం అయినా రాత్రి పగలు లేకుండా వాళ్ళ సొంత పని అయినా వదిలేసి ఆ ప్రోగ్రాం చేయాలంటే మాటలు కాదు, మీకు తెలుసు ఎంత ఖర్చు అవుతుందో ప్రోగ్రాం అనేది. అంటే మాకు కొందరు దాతలు ఉంటారు, అయినా మాకు సరిపోనప్పుడు మా టీం మెంబర్స్ మేమే మనిషి కొంత వేసుకొని ప్రోగ్రాం చేస్తున్నాం. ఈరోజు ప్రోగ్రాం మినిమం ఇది 1 lakh ప్లస్ ఉంటుంది. అయినా మేము దాతలు ఇస్తే ఓకే. నేను ఏంటంటే ప్రతి ప్రోగ్రాం ఒక 2 నెలల ముందు డిక్లేర్ చేస్తాను. నేను ఇంతవరకు ఏ ప్రోగ్రాం కూడా క్యాన్సిల్ చేయలేదు, డబ్బులు లేవని. దాతలు ఇస్తారు, సరిపోనప్పుడు మేము మా టీం మెంబర్స్ అందరం మేమే వేసుకొని చేస్తుంటాం ప్రోగ్రామ్స్. సో కాబట్టి వారందరూ కూడా మన కులానికి సర్వీస్ చేస్తున్నారు. కాబట్టి ఈరోజు ఈ 4 సంవత్సరాల తర్వాత వారందరికీ కూడా మా శాలివాహన చారిటబుల్ ట్రస్ట్ తరపున నేను స్వయంగా వారికి సన్మానం చేయదలుచుకున్నాను. సో అందుకని వాళ్ళందరినీ కూడా ఈరోజు ఫ్యామిలీతో రమ్మని చెప్పాను ఇక్కడికి. మీ అందరి సమక్షంలో మీ అందరి ఆశీస్సులు ఉంటే ఇంకా కూడా ఎన్నెన్నో ప్రోగ్రామ్ చేయగలం మేము. సో ఇప్పుడు ఏంటంటే దయచేసి ఈ ముందు సీటు కాలేజ్ ఎవరైతే మన టీం మెంబర్స్ ఉన్నారో అందరూ కూడా విత్ ఫ్యామిలీస్తో దయచేసి మీరు వచ్చి ముందు కూర్చోండి. ఎందుకంటే ఎక్కడో ఉంటారు రావడం, వారికి కూడా సన్మానం చేస్తారు విత్ ఫ్యామిలీతోని. దయచేసి ముందు సీటు ఖాళీ చేయండి 3-4 రోజు. హలో టీం మెంబర్స్, ప్లీజ్ రండి ముందు కూర్చోండి విత్ ఫ్యామిలీస్. తర్వాత ఈ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత అందరిది కూడా ఒక ఫోటో ఉంటుంది, గ్రూప్ ఫోటో ఉంటుంది. మీ ఎవరైతే ఈ సన్మానాలు అందరికీ ప్లీజ్ అక్కడ కూర్చోవాలి మీరు ఫ్యామిలీస్తోని మీ లాస్ట్కి మీ లాస్ట్కు అవన్నీ అయిపోయినాక. ఏమయ్యా లేరా ప్లీజ్? ఏమయ్యా ఎక్కడున్నారబ్బా? నేను ఏం చెప్తా మీకు? శాలివానా అరే రాబోయే ఇక్కడ కూర్చోమని చెప్తాను కదా మీకు నేను. మీరు లాస్ట్గా ఓకే రైట్ ఉండు, అక్కడే ఉండు. ఓకే. సో ఇప్పుడు మన
చీఫ్ గెస్ట్ గారు మరియు విశిష్ట అతిథుల చేతుల మీదుగా మా టీం మెంబర్స్ అందరికీ సన్మానం చేసే వారిని మీరు దీవించాలని కోరుచున్నాను. ఫస్ట్ అవుతుంది మళ్ళీ అరే అక్కడ వాడే పుస్తకాలు ఇప్పుడు ప్రోగ్రామ్ ఎంత బుక్స్ ఉండని తర్వాత ఫస్ట్ చాతరాశి రాజు గారు వెళ్ళిపోదా రండి. షాల్స్ ఇవి తీసుకోవాలా వెంకటేశ్వర బొమ్మనే తీసుకోవాలి షాల్స్ నాకు తెలుసు. రవీందర్ ఇక్కడ నేను అటు పోయినప్పుడు ఇక్కడ మైక్ పట్టుకోను అంతే మైక్ పట్టుకోను. ఇక వీరి గురించి చెప్పాలంటే ప్రతి ప్రోగ్రామ్ అంటే చూడండి అన్ని హ్యాండ్స్ ఉండాలి. వీరు ఏంటంటే ఇది బెస్ట్ యాంకరింగ్ ప్రోగ్రామ్ మీరు చూసారు కదా ఈరోజు దాదాపు 10 గంటలు కూడా వధువల్ల పరిచయ వేదిక మార్నింగ్ 8 నుంచి ఈవినింగ్ 6 వరకు కూడా కంటిన్యూస్గా యాంకరింగ్ చేస్తారు వారు. ఒకసారి గట్టిగా తప్పట్ల వారికి. ఇది సైకాలజిస్ట్. ఇంకోటి కూడా ప్లీజ్ వీరి కోసము ఆ తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలని ఆ తిరుపతి వెంకటేశ్వర స్వామి ఉన్నటువంటి ఫొటోస్ ఉన్నటువంటి షాల్స్ తీసుకొచ్చాను నేను ప్రత్యేకంగా. ఇది కూడా ఇద్దరు కప్పాలని 2.5 మీటర్లు తీసుకొచ్చాను. ఎందుకంటే ఇంట్లో హోమ్ మినిస్టర్ కనుక మనకు సపోర్ట్ ఇవ్వదు ఏమీ చేయలేం. ఎందుకంటే వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి వారికి కూడా ఈరోజు సన్మానం ఏర్పాటు చేశాను నేను. అది ఏమమ్మా ఎప్పుడు కానీ మీరు ప్రోగ్రామ్ అంటే వెళ్ళి పంపించాలి మీరు. థ్యాంక్ యూ. ఇది ఎవరో కాదు, ఈయన మా అల్లుడు. ఇంత చెప్పాలి ఎవరికి నేను. థ్యాంక్ యూ. ఆరేపల్లి అశోక్ ఫస్ట్ నుంచి మళ్ళీ ఫస్ట్ నుంచి వస్తుంది. ఇక్కడికి వెళ్ళి కదా ఫస్ట్ నుంచి. ఇప్పుడు సీనియర్ సిటిజన్ అంతే కదా, కానీ
దిల్ దేఖేతో ఉమర్ దేఖేతో బుడా హై, దిల్ దేఖేతో జవాన్ హై అన్నట్టు ఉంది మనది. చాలా ఉత్సాహమైనటువంటి వ్యక్తి, మంచి ఓపికతో మన వీరయ్య గారికి ఎప్పుడు వెన్నంటి ఉండి కార్యక్రమాలని ముందుకు తీసుకెళ్తుంటారు. వారే శ్రీ లక్ష్మీరాజం గారు మరియు దంపతుల్ని వేదికపైకి సవినయంగా ఆహ్వానిస్తున్నాం. ఏదైనా కార్యక్రమానికి వారు యాబ్సెంట్ అయితే ఎంతో కోల్పోయినట్టు ఉంటుంది మాకు. వీరు ఎల్ఐసి విశ్రాంత డెవలప్మెంట్ ఆఫీసర్గా గారు ఇప్పుడు విశ్రాంత రిటైర్డ్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఆఫ్ ఎల్ఐసి. వారికి చక్కటి ఆయుష్ ఆరోగ్యాన్ని ఇచ్చి మరిన్ని సేవా కార్యక్రమాల్లో పాల్గొనేటట్టుగా చేయాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. వీరి గురించి చెప్పాలంటే వీరికి నాకున్న అనుబంధం 2015 నుండి. వీరు ఎల్ఐసి డిఓ నిజామాబాద్ డిస్ట్రిక్ట్. ఏ ప్రోగ్రాం చేసినా మేము దాదాపు నైట్ అంతా డిస్కస్ చేసుకొని ఫైనల్ చేసుకుంటాం. నాకు చెప్పాలంటే ఇది రైట్ హ్యాండ్, ఇది లెఫ్ట్ హ్యాండ్, ఇట్ ఈస్ మై ఓన్లీ బాడీ. ఈ హ్యాండ్స్ బాగుంటేనే బాడీ బాగుంటుంది. అంతేగాని ఇప్పుడు నేను చేసే ఈ క్రెడిట్ అంతా కూడా ఇట్ గోస్ టు మై టీమ్ బట్ నాట్ వీరయ్య, గుర్తుపెట్టుకోండి. నేను నాది కాదంతా వాళ్ళే మొత్తం. థ్యాంక్ యూ. ఇప్పుడు శ్రేయతులు కందికొండ సుదర్శన్ గారు మన ప్రతి కార్యక్రమానికి వారు వెన్నంటి ఉండి వెన్ను దన్నుగా కూడా ఉంటారు. దాంట్లో ఎన్నో అర్థాలు ఉంటాయి. దయచేసి సతీ సమేతంగా మీరు వేదికపైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం సార్. సుదర్శన్ గారి అల్లుడు వంశీ మరియు వారి కూతుర్ని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. వంశీ గారు రండి. ఓయ్ చక్కగా ఫోటో చూడు. నెక్స్ట్ ఇప్పుడు శ్రీ గుమ్మడిదల వెంకటరామయ్య గారు. సారీ శ్రీనివాసులు గారు, ఆర్టీఏ డిపార్ట్మెంట్ శ్రీనివాసులు గారు సతీ సమేతంగా వేదికపైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. మీ అందరి పర్మిషన్తో నేను వెళ్ళాలనుకుంటున్నాను. లేదు రైట్ ఓకే రైట్. ఓకే పైకి రమ్మా సుదర్శన్. నిలవడు. మీకు నేను అంటే మేము ఇంతమంది 40 మెంబర్ టీం ఉన్నా కానీ అందరూ కాకుండా ఒక్కొక్క టీంలో ఇద్దరు ముగ్గురు పార్టిసిపేట్ అయ్యి మొత్తం ప్రిపేర్ చేస్తాం. ఇది ఈ ప్రోగ్రాం కోసం. ఈ ప్రోగ్రాంకి వీరిద్దరు మాత్రమే ఈ ప్రోగ్రాం అరేంజ్ చేశారు. 2 నెలలు కష్టపడ్డారు నాతో పడులు ఇద్దరు ఈ ప్రోగ్రాంకి. అంటే అందరూ వస్తారు. ఇప్పుడు ఎలా ఉంటుందంటే మాది ప్రోగ్రాం అనేది
ఫస్ట్ ప్రోగ్రామ్ 2 నెలల నుంచి కష్టపడి తయారు చేసే వాళ్ళు కొందరు ఉంటారు. ప్రోగ్రామ్ రోజు వచ్చి ప్రోగ్రామ్ నడిపించే వాళ్ళు మిగతా వాళ్ళందరూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ఇంపార్టెంట్ వీళ్ళకంటే. ఎందుకంటే చూడండి, మీరు వచ్చినప్పుడు మీ ఎంబడి వాళ్ళు ఎన్ని చూసుకొని మీకు టీ కానీ స్నాక్స్ కానీ రాగానే రిసీవ్ చేసుకోవడం కానీ మొత్తం రిమైన్ టీం చూసుకుంటుంది. అంటే చెప్తున్నాను, ఒక్కొక్క టీంలో నేను ఇద్దరు తీసుకుంటాను నేను. అంటే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ రావాలి కదా. రేపు సపోజ్ నేను చేయలేనాడు ఇమ్మీడియట్ వీళ్ళకి అప్పచెప్తుంది అంతా నేను. అందుకోసం వీళ్ళందరికీ నేను ప్రతి ఒక్క ప్రోగ్రాంలో ఇద్దరికి మొత్తం ట్రైనింగ్ ఇస్తుంటాను నేను. వీరు ఆర్టీఏ డిపార్ట్మెంట్ పనిచేస్తారు. మీకు లైసెన్స్ కానీ ఏదైనా అవసరం ఉంటే సలహాలు ఇస్తారు, తీసుకోండి. తర్వాత వీరు బిల్డర్, మీరు ఎక్కడన్నా బిల్డింగ్ కట్టాలన్నా మీకు ఏమైనా ప్లాన్గా ఉన్నా కానీ వీరు సలహాలు తీసుకోవచ్చు. మీరు నాకు ఫోన్ చేయండి, నెంబర్ ఇస్తా వీళ్ళది మీకు. థ్యాంక్ యూ. రవిచంద్ర. కూర్చో. ఇంకోటి కూర్చో. సార్ తీసుకోండి కప్పినాక మాట్లాడండి. బాగుంటుంది కప్పితే. నెక్స్ట్ కోయడ యాదయ్య గారు రెడీగా ఉండండి. మళ్ళీ కదిలితే కాలాలు తట్టింది అనుకోండి. సో వీరి గురించి చెప్పాలంటే రవిచంద్ర ఇతను కూడా సేమ్ నా క్యాడరే డిప్యూటీ స్టాటిస్టిక్స్, ఇప్పుడు ఎస్ఓ కదా, స్టాటిస్టిక్స్ పనిచేస్తున్న సేమ్ డిపార్ట్మెంటు. నాకు ఏంటంటే ఎక్కువ మాట్లాడిన ఏందన్నా సార్ అంటాడు కానీ అన్ని చేసి పెడతాడు. ఆ పనులన్నీ ఏం చెప్పినా చేసి పెడతాడు. వెరీ సిన్సియర్. గట్టి ఒక క్లాప్స్. నెక్స్ట్ మారుపాక యాకన్న రెడీగా ఉండండి. ఇక వీరి గురించి చెప్పాలంటే ప్లీజ్ వినండి. ఒక్కొక్కరి దగ్గర ఒక స్పెషాలిటీ ఉంటుంది మా టీంలో వాళ్ళకి. వీరు ఇస్ ఎ బిల్డర్. వాళ్ళకు క్షణం తీరిక ఉండదు. వీరు ఏంటంటే మేము చేసేటువంటి మన కార్యక్రమాలు చూసి నేను కూడా మీ టీంలో మెంబర్ చేరుతా అని చెప్పేసి వీరు కూడా చేరారు మా టీంలో రీసెంట్లీ. గట్టి ఒకసారి క్లాప్స్. మారుపాక యాకన్న అండ్ ఫ్యామిలీ ప్లీజ్ వెల్కమ్. ఇక వీరి గురించి చెప్పాలంటే ఈజ్ అ యంగ్ అండ్ డైనమిక్. ఈయన శిల్పి ప్రాపర్టీస్లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పనిచేస్తుండు. లాస్ట్ 2 years కింద మేము వధువుల పరిచయ వేదిక పెట్టినప్పుడు యాడ్ చూసి నాకు కాల్ చేశాడు. సార్ నేను కూడా మీ టీంలో చేరుతాను సార్ అని చెప్పేసి స్వయంగా అతనే వచ్చేరాడు. ఆయనకి ఏంటంటే క్షణం తీరిక ఉండదు. అయినా కూడా మన కులం పైన అభిమానంతో సేవ చేయాలని మన టీంలో చేరు. గట్టిగా చప్పట్లు. నెక్స్ట్ నాంపల్లి వెంకటయ్య గారు. చంద్రశేఖర్ గారు. నెక్స్ట్ చంద్రశేఖర్ గారు వచ్చారా?
నెక్స్ట్ ఆరేపల్లి అశోక్ గారు రెడీగా ఉండండి. వీరి గురించి చెప్పాలంటే వీరి వయసు ఇప్పుడు దాదాపు 55-56 ఉంటారు. వీరు రైల్వే డిపార్ట్మెంట్లో జాబ్ చేస్తారు. వీరు కూడా ఏంటంటే మేము చేసే కార్యక్రమాలు బాగున్నాయని చెప్పేసి నేను కూడా సేవ చేస్తాను. రీసెంట్లీ మా కమిటీలో చేరారు వీరు కూడా గట్టిగా ఒకసారి చెప్పట్లు వీరు కూడా. ఆరేపల్లి అశోక్ అండ్ ఫ్యామిలీ ప్లీజ్ కమ్ ఆన్ టు ద డయాస్. టీంలో టెక్నికల్ సపోర్టర్ అన్నమాట అశోక్ గారు. టెక్నికల్ టీం. ప్లీజ్ మీకు అందరికీ తెలుసు శాలివాహన మ్యాట్రిమోనీ వెబ్సైట్ అనేది మేము దాదాపు 2023 నుంచి రన్ చేస్తున్నాం. శాలివాహన మ్యాట్రిమోనీ వెబ్సైట్ దాన్ని డిజైన్ చేయడానికి నేను ముఖ్య కారకుడు గట్టిగా. ఎందుకంటే నాకు కూడా ఐడియా లేదు ఆ మ్యాట్రిమోనీ ఎలా చేయాలనేది. దాన్ని దాదాపు మేము 6 నెలలు రాత్రి పగలు డిస్కస్ చేసి, ఎందుకంటే ఈయన విప్రో కంపెనీలో సాఫ్ట్వేర్ ఆర్కిటెక్ట్. సో కాబట్టి నాకు చాలా తెలుసు. నేను ఆ రోజు కనుక నేను ఆ వెబ్సైట్ తయారు చేసినట్టు ఓన్లీ బికాజ్ ఆఫ్ దిస్ అశోక్ గట్టిగా, ఓన్లీ బికాజ్ ఆఫ్ దిస్ అశోక్. తర్వాత 2 సంవత్సరాల దాకా కూడా ప్రతి టెక్నికల్ ప్రాబ్లం ఏదైనా చూశాడు. ఇప్పుడు నాకు హ్యాండ్ ఓవర్ చేశాడు ఆయన. చూసారా, దాదాపు మా మ్యాట్రిమోనీ ఇప్పుడు దాదాపు ఒక 500 మ్యారేజ్ అయినాయండి. ఇంకోటి, మేము ఎవరి దగ్గర కూడా కమిషన్ తీసుకోము, పర్సంటేజ్ తీసుకోము, మధ్యవర్తిత్వం చేయం. జస్ట్ వాళ్ళే వెబ్సైట్లో వాళ్ళే చూసుకోవాలి, వాళ్ళే మాట్లాడుకోవాలి. ఆ వెబ్సైటు దాని మెయింటెనెన్స్ కోసం మినిమం ఛార్జెస్ పెట్టాం. ఓన్లీ ఇది ఇంత సక్సెస్ చేసినట్టు ఓన్లీ బికాజ్ ఆఫ్ దిస్ టెక్నికల్ ఆఫీసర్. ఇప్పటికి కూడా నాకు ఏ డౌట్ వచ్చినా ఇద్దరే కాల్ చేస్తుంటాను నేను. థ్యాంక్ యూ. కె రాజులు గారు. ఇక వీరి గురించి చెప్పాలంటే వీరు రిటైర్డ్ ఎక్స్ ఆర్మీ. వీరు ఉండేది ఎక్కడ తెలుసా? రవీంద్ర భారతి బ్యాక్ సైడే ఇల్లు, పక్కన ఇక్కడే. మనకి ఈరోజు గెస్ట్గా ఈ మున్నెల్లి శంకరయ్య గారు నెల్లూరు నుంచి వచ్చారు. సో వారికి మనం అకామిడేషన్ ఏర్పాటు చేయాలి కదా. నేను చెప్పాను ఇక్కడ ఒక హోటల్ బుక్ చేయి ద్వారకాలని చెప్పా. ఎందుకు సార్, మన వాళ్ళు కదా, వద్దు మా ఇంటిని ఇన్వైట్ చేస్తాను, వాళ్ళ ఇంటికి రమ్మని చెప్పి ఇన్వైట్ చేసిన, వాళ్ళ ఇంట్లో ఉంచుకోండి ఈరోజు. విన్నారా గట్టిగా, అంటే అంత అభిమానం ఉన్నదన్నమాట. ఇప్పుడు జనరల్గా మన ఇంట్లో మనకే సరిపోదు, వేరే వాళ్ళంటే మనం బాధపడుతుంటాం కదా. అలా కాకుండా సార్ మన వాళ్ళు సార్ అని చెప్పేసి అంత అభిమానంతో వాళ్ళ ఇంట్లో ఈరోజు ఆయనకి ఆశ్రయం ఇచ్చారు. థ్యాంక్ యూ. ఇప్పుడు శ్రీతులు గుమ్మడిదల వెంకటరామయ్య గారు మరియు ఫ్యామిలీ ప్లీజ్ కమ్ ఆన్ టు ది డయాస్. ఒకరే శాలివాహన్.
వీరు కూడా నేను ఉండేది ఎల్బీ నగర్, వీరు కూడా ఎల్బీ నగర్లో ఉంటారు. నాకు ఏ టైం అర్ధరాత్రి ఫోన్ చేస్తే ఇంటి నాకు వచ్చి ఏ హెల్ప్ అంటే హెల్ప్ చేస్తుంటారు, అంటే రిగార్డింగ్ అవర్ కమ్యూనిటీ సర్వీసెస్. థ్యాంక్ యూ. ఇప్పుడు శాలివాహన్ గారు అండ్ ఫ్యామిలీ త్వరగా. నెక్స్ట్ శ్రీనివాసులు రైల్వే. శ్రీనివాసులు ప్లీజ్ అందరు వినండి, ప్లీజ్ అందరు. ఏమండి ప్లీజ్ వినండి, ఒకసారి చెప్పండి. జై శాలివాహన, జై జై శాలివాహన. ఆ శాలివాహనుడు ఎవరో కాదు, ఇతని పేరే శాలివాహన. ఈయన ఇప్పుడు 40 years కిందనే అప్పుడు శాలివాహన పేరు. చూడండి అంటే నీకు ఎంత అభిమానం మన కమ్యూనిటీ అంటే. గట్టి వస్తా చెప్పట్లు. ఇప్పుడు శ్రీనివాసులు రైల్వే డిపార్ట్మెంట్ వచ్చారా? ఒకసారి వస్తే ఎక్కడున్న చేతులు ఎత్తండి. నెక్స్ట్ శ్రీనివాస్ గారు ఎల్ఐసి డిఓ. సిల్వేరు శ్రీనివాస్ గారు ఎల్ఐసి డిఓ, ప్లీజ్ కమాండ్ ది డాష్ సార్. సి వీరు ఎవరో కాదు, ఆర్మూర్ ఎల్ఐసి డిఓ అశోక్. డ్రా నువ్వు అట్లనే వాడు. వీళ్ళ బావగారు సొంత సిస్టర్. సో మొత్తం అంటే బాబామ్మలు ఇద్దరు కూడా కులానికి సేవ చేస్తున్నారు. గట్టి చెప్పండి ఒకసారి. థ్యాంక్ యూ. తర్వాత నేను ఇస్తాను, నేను ఇస్తానండి. రైట్, థ్యాంక్ యూ. ఇంకా టీం మెంబర్స్ ఉంటారండి, దయచేసి రమ్మని. శ్రీశైలం గారు. ఇంకెన్ని? రాజేశ్వర. వీరు అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇంజనీరింగ్ కాలేజ్లో. వీరు కూడా మన కమ్యూనిటీకి సేవ చేస్తుంటారు. థ్యాంక్ యూ. నెక్స్ట్ రాజేశ్వర్ గారు ఫాస్ట్గా రావాలి. అయిపోయింది, ఇంకొకటి సార్.
రాజేశ్వర్ గారు రండి. ఆ? ఏ రాజేశ్వరా? ఉన్నది కదా, మీదే కదా ఫోటో. అదే అంటున్నా. ఉంటాయి రమ్మా. నెక్స్ట్ ఏమున్నాయి ఇంకా? వాళ్ళు చేసి రాసిచ్చింది లిస్ట్. దయచేసి ఇప్పుడే అందరూ బ్యాగులు చదువుకుంటున్నారు. మీకు అందరు కూడా ఫోటో ఉంటే గ్రూప్ ఫోటో దయచేసి ఉండండి. ఇప్పుడు రవీందర్, శ్రీ రవీందర్ గారు. అదే అంటున్నా. లిస్టు ఇప్పుడు కొడిమేల కృష్ణయ్య గారు. వీరు రవీందర్, పోలీస్ డిపార్ట్మెంట్. చూడండి, మా టీంలో అన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నారు. ఆల్ డిపార్ట్మెంట్స్, పోలీసు, బిల్డర్లు, పోలీసు వాళ్ళు అందరూ ఉన్నారు ఇక్కడ. శ్రీ కొడిమేల కృష్ణయ్య గారు, బీఈడి కాలేజ్ ప్రిన్సిపల్. ప్లీజ్ కమాండ్ టు ది డాష్ సార్. ఇక వీరి గురించి చెప్పాలంటే వీరు బీఈడి కాలేజ్ ప్రిన్సిపాల్, భువనగిరి. సో వీరు కూడా దాదాపు ఇప్పటికీ ఒక 100 పెళ్ళిళ్ళు చేశారు. 100 పెళ్ళిళ్ళు, గట్టి చప్పట్లు. ఈయన ఏం లేదు, ఈయన ఏం చేయడు. వాళ్ళ నెంబర్ వీళ్ళకిస్తారు, వీళ్ళ నెంబర్ వాళ్ళకిస్తారు, అంతే. వాళ్ళే మాట వాళ్ళే చేసుకుంటారు. అది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు వెంకటస్వామి గారు. సార్ వీరు వెంకటస్వామి గారు. వీరు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో జాబ్ చేస్తారు, ఎస్ఓగా, సెక్షన్ ఆఫీసర్. కాబట్టి మా దాంట్లో ఏదైనా కేసులనే వీరికి అప్పచెప్తాం మేము. ఏం సార్, మరి ఫీజు తీసుకుంటారా? తీసుకోరా? ఓకే, రైట్, థ్యాంక్ యూ. ఇప్పుడు రవికాంత్ గారు, చంద్రకాంత్ గారు, సారీ చంద్రకాంత్, తీగుళ్ళ చంద్రకాంత్ గారు. నెక్స్ట్ ఇంకేమైనా ఉన్నాయా? అశోక్. రాలేదు చాలా మంది. వాళ్ళు ఒక్కసారి అడుగుదాం. రవీందర్ అయిపోయాడు. ఎవరైనా రాని వాళ్ళు ఉంటే చెప్పేసి.
చేస్తాను. నెక్స్ట్ రవి ఫోటోగ్రాఫరు అయిపోయిన తర్వాత మన టీం మెంబర్ వాళ్ళు ఎవరైనా వచ్చి వాళ్ళు పిలవకపోతే వాళ్ళు పిలవండి. రైట్. ఇప్పుడు ఇప్పుడు మన ఆస్థాన ఛాయాగ్రాహకుడు ఫోటోగ్రాఫర్ మన ఫోటోగ్రాఫర్ రవీందర్ మనవాడే. మళ్ళీ ఫోటోగ్రాఫర్ ఎవరినో తీసుకొచ్చిన మనవారే. సింగిలా మన ప్రతి కార్యక్రమంలో ఫోటోలు తీసేది మన రవియే. ఇంతకుముందు లాస్ట్ ప్రోగ్రాంలో వాళ్ళని ఏమంటారు, బాడీ గార్డ్ బౌన్సర్స్ కూడా కుమ్మరోలే ఉండే. వీరు ఉండేది ఈసీఎల్. రవీందర్ ఫోటోగ్రాఫర్, వీళ్ళ మిస్సెస్ కూడా టీచరు. నేను చేసిన వినండి ప్లీజ్ దయచేసి. నేను ఇంతవరకు చేసిన 20 ప్రోగ్రామ్స్కి ప్రతి ప్రోగ్రామ్కి వీరే ఫోటోగ్రాఫర్ అండ్ వీడియోగ్రాఫర్. ఇంకొకటి, మనం ఏదైనా కొంత ఇవ్వాలి కదా. చెప్పవే అంటే సార్ మీ ఇష్టం అంటాడు. అయినడా ఈ ప్రోగ్రామ్ అయిందా ఇప్పుడు ఆయనకు రూపాయి ఇవ్వాలి. నేను నన్ను రూపాయని అడగడు, 1 year కానీ అడగడు. మనే పంపాలి అంతే. ఎప్పుడు అడగడు. ఇంతవరకు చెప్తున్నాను కదా, ఎన్నడూ కూడా అడగడు. ఏమయ్యా అంటే మీ ఇష్టం సార్ అంటాడు. ఇస్తే తీసుకోడు. అలాంటి వ్యక్తి అన్నమాట. సో వీఆర్ వెరీ లక్కీ టు హ్యావ్ లైక్ దిస్ పర్సన్. థ్యాంక్ యూ. ఈయన ఫొటోస్ కూడా మీరు చూడండి క్వాలిటీ ఎలా ఉంటాయో. ఇంకా మన టీం మెంబర్స్ ఎవరైనా మిస్ అయి ఉంటే దయచేసి గుర్తు చేయండి. టీం మెంబర్స్ మిస్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే, ఎవరైనా ఉన్నారా ప్లీజ్ చెప్పండి ఎవరైనా ఉంటే. మన ఆర్టిస్ట్ సామూర్తి గారు వారి యొక్క చిత్రాల్ని మన కమిటీ టీం మెంబర్స్కి ఇవ్వాలనుకుంటున్నారు. దయచేసి రిసీవ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అయిపోయినాయి. గెస్ట్లోకి ఇప్పుడు చీఫ్ గెస్ట్ మాట్లాడడానికి తప్పదు చేయం. ఓకే కానీ సాల్స్ పెద్ద సార్ ప్లీజ్ సార్. సార్ కూర్చోండి సార్ మీరు. సార్ ప్లీజ్. ఇప్పుడు ఈ ప్రోగ్రాం యొక్క చీఫ్ గెస్ట్ ఏమండి మాట్లాడి బంద్ చేస్తారా ప్లీజ్. ఇప్పుడు చీఫ్ గెస్ట్ గారు మాట్లాడతారు, దయచేసి వినండి. వీరు ముండే ప్రసాద్ గారు, వీరు రిటైర్డ్ ఐఆర్ఎస్ ఫ్రమ్ విజయవాడ. సో రీసెంట్లీ వారు విఆర్ఏ తీసుకున్నారు. సో వారు చాలా సౌమ్యులు, మన కులం అంటే చాలా అభిమానము. సో కాబట్టి వారు విజయవాడ నుంచి అంత వారి యొక్క అమూల్యమైనటువంటి సమయాన్ని వెచ్చించి ఈ ప్రోగ్రాంకి మనకు చీఫ్ గెస్ట్ వచ్చినందుకు మనం అందరం ఒకసారి గట్టిగా చప్పట్లతోని గట్టిగా. ఇప్పుడు మనము వారిని కూడా సార్ చీఫ్ గెస్ట్ గారిని ఈరోజు మన కార్యక్రమాన్ని ఉద్దేశించి వారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. సభకు నమస్కారం. అవార్డులు తీసుకున్న వాళ్ళు అందరూ వెళ్ళిపోయారా? ఎవరైనా కొంతమంది అయినా ఉన్నారా? ఉన్నారు. వెరీ గుడ్, హ్యాపీ. సి
మీరందరూ మీ రంగాల్లో ఎంతో కృషి చేశారు. మీ కృషిని వీరయ్య గారు రికగ్నైజ్ చేసి ఓకే మీ కృషిని వీరయ్య గారు రికగ్నైజ్ చేసి ఈ వేదిక మీద మీకు చక్కగా సన్మానం చేశారు. సో మీరు ఇప్పుడు ఇంటికి వెళ్తారు. ఇంటికి వెళ్ళినప్పుడు ఈ సన్మానము, ఈ ఫోటోలు, ఈ మొమెంటోలు మీ ఫ్యామిలీ మెంబర్స్కి చూపిస్తారు. అంతటితో ఆగకుండా నా రిక్వెస్ట్ ఏంటంటే, ఈ సమావేశంతో పాటు మీ ప్రతిభా పురస్కారాలు ఇచ్చింది మన వరకవి, శ్రీ వరకవి గారి గురించి ఏర్పాటు చేశారు కాబట్టి వారి గురించి చక్కగా ఏవి చూశారు, వెళ్ళి వారి గురించి కొన్ని విషయాలు మీ పిల్లలకి చెప్పండి. ఎందుకంటే మనందరికీ కూడా వారి గురించి ఇంత డీటెయిల్స్ తెలియదు. వీళ్ళు చక్కటి ఏవి ప్రజెంట్ చేశారు. ఆయన మొల్ల వీరు మనకి ఒక గొప్ప వారసత్వం. మన గొప్ప వారసత్వం గురించి మనము మన పిల్లలకి, మన తర్వాత జనరేషన్కి పాస్ చేయాల్సిన అవసరం ఉంది. మనలో కూడా చాలామందికి తెలియదు వాళ్ళ గురించి పూర్తి డీటెయిల్స్. ఇంత చక్కటి డీటెయిల్స్ వీరయ్య గారు కలెక్ట్ చేసి మనందరి ముందు ప్రజెంట్ చేశారు కాబట్టి మనం ప్రత్యేకంగా పిల్లలకి ఇదిగో మళ్ళా ఇంత గొప్ప రచయిత్రి, లేకపోతే వరకవి గారు ఇంత గొప్ప కవి అని మనం చెప్పం. ఇప్పుడు అకేషన్ వచ్చింది కాబట్టి మీరందరూ మీ హ్యాపీ మూమెంట్స్ని మీ ఫ్యామిలీతో షేర్ చేసుకుంటున్నప్పుడు తప్పకుండా వరకవి గురించి మీరు ఇక్కడ విన్న విషయాలు కొన్ని వాళ్ళకి షేర్ చేయండి. ఎందుకంటే మన వారసత్వాన్ని మనమే మన తర్వాత జనరేషన్కి అందించాలి. ఇంకా తర్వాత నేను ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, ఈ ప్రోగ్రాం ఇలా జరగడానికి మీ అందరికీ కూడా తెలుసు. ఒక 2 నెలల క్రితం వీళ్ళు ఒక అడ్వర్టైజ్మెంట్ వేశారు. మీ అందరి దగ్గర నుంచి అప్లికేషన్స్ ఇన్వైట్ చేశారు, వాటిని స్క్రూటినీ చేశారు. ఇంత చేయటానికి దీని వెనక ఎంతో పని ఉంది. అందువల్ల నేను అనేది ఏంటంటే, ఈ మెంబర్స్ అందరికీ మనమందరము ఎంతో కృతజ్ఞత చెప్పాలి. ఎందుకంటే మనమందరము కూడా మన ఉద్యోగ బాధ్యతల్లో, ఫ్యామిలీ బాధ్యతల్లో చాలా బిజీ. ఎప్పుడైనా ఎంతైనా కొంచెం టైం దొరికితే ఏం చేస్తాము, ఓటీటీలో ఏ సినిమా ఉంది, లేకపోతే మొబైల్లో రీల్ చూద్దాం అనుకుంటాం. కానీ ఆ సమయాన్ని మనందరి కోసం వాళ్ళందరూ వెచ్చించి ఇంత గొప్ప కార్యక్రమాన్ని చక్కగా నిర్వహించారు. మీ అందరికీ, ఈ మెంబర్స్ అందరికీ, వీరయ్య గారి టీం మెంబర్స్ అందరికీ చాలా కృతజ్ఞతలు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. చేసేద్దాం. కూర్చోక్కడ పెట్టేసి కూర్చో ఆగపు కూర్చోబెట్టేసి ఫస్ట్. సో ఇప్పుడు మనము మన యొక్క చీఫ్ గెస్ట్, విశిష్ట అతిథులను కూడా మనము సన్మానించుకుందాం. అందరూ కూడా గట్టిగా చప్పట్లతోని, ఇప్పుడే కాదు సన్మానం చేసినప్పుడు, ఇప్పుడే కాదు. ఎందుకంటే వారు అందరూ కూడా చాలా బిజీ ఉండే వ్యక్తులు. వారి యొక్క అమూల్యమైన సమయాన్ని వెచ్చించి మన ప్రోగ్రాంకు వాళ్ళు వచ్చారు కాబట్టి వారికి మనం అందరం కూడా ఘనంగా మనము సన్మానించుకుందాం. చీఫ్ గెస్ట్ గారు సార్ ప్లీజ్, మొండే ప్రసాద్ గారు, రిటైర్డ్ IRS.
ఇప్పుడు మన విశిష్ట అతిథి గారు శ్రీ సముద్రాల రమేష్ గారు, సూపరింటెండెంట్ ఇంజనీర్. ప్లీజ్ సార్. సో రమేష్ గారు సతీమణి మొల్లశ్రీ గారు ఎక్కడున్నారు? రండి. చూసారా? మొల్లా గట్టి తప్పట్లు. మొల్లా చూసారా? ఆ కాలంలో వాళ్ళ ఫాదరు మన మొల్లమ్మ పేరు పెట్టారు, గుర్తుందా? రైట్. సో నెక్స్ట్ ఇప్పుడు కళారత్న ఎక్కడున్నారు సార్? కళారత్న గారు శ్రీ ఆముదాల మురళి శతవదాని, ప్లీజ్. మున్నెల్లి శివశంకరయ్య గారు, వీరు వృత్తిరీత్యా ఉపాధ్యాయులు మరియు మొల్లా ప్రచార సమితి అధ్యక్షులు. వాసరవేణి పరశురాములు గారు విశిష్ట అతిథి. వీరు గవర్నమెంట్ కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తుండ్రు. వీరు ఎక్కువ కూడా బాల సాహిత్యం రాస్తుంటారు. కవి, గట్టి తప్పట్లు. వీరికి బాల సాహిత్య రత్న అవార్డు కూడా పొందారు. ఓకే, థ్యాంక్ యూ.
ఉన్నవాళ్ళు లేదంటే మన టీం మెంబర్స్ రండి ఒకసారి. టీం అందరు వెళ్ళిపోయారులేండి, అంత టీం రండి, మొత్తం టీం మెంబర్స్. ఆల్ ద టీం మెంబర్స్ ఆర్ రిక్వెస్టెడ్ టు కమ్ అవుట్ ద డయాస్ ప్లీజ్. మన ఓకే, థ్యాంక్ యూ. ఓన్లీ టీమ్ మెంబర్స్ ప్లీజ్ రండి. సుదర్శన్ గారు రండి. ఇది ఎన్నికనండి, లేదంటే ఇది ఎన్నిక. సభకు నమస్కారము. ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేసినటువంటి వరకవి సిద్ధప్ప యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని ఇచ్చేటువంటి అవార్డుల కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాం. సార్ వస్తున్నారు.